ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మనం యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనాన్ని కొద్దిసేపు ధ్యానిద్దాం. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘములు కంటచేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించను. ఇక్కడ దేవుడు అష్షూరు సామ్రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి ముందు వచనాల్లో 3వ వచనం నుంచి గమనిస్తే అష్షూరు సామ్రాజ్యాన్ని దేవుడు ఒక లెబానోను దేవదారు వృక్షంతో పోల్చి చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే దాని కొమ్మలు శృంగారములు, అంటే దాని కొమ్మలు చాలా చక్కనైనటువంటి కొమ్మలు దానికి పెరిగినాయి. దాని ఎత్తు ఆకాశమునంటే అంత ఎత్తుకి అది ఎదిగింది. దాని గుబురు, చెట్లకు ఉండేటువంటి గుబురు చాలా విశాలంగా పచ్చగా ఉంది. అది ఒక లోతైన నది ఒడ్డున ఉంది కాబట్టి అది చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. ఆ చెట్టు పైన అనేకమైనటువంటి పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. ఆ చెట్టు కింద అనేకమైన జంతువులు తమ పిల్లలను చేర్చుకొని సేదతీరుతున్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి ఏ విధమైనటువంటి చెట్లు కూడా దాని ఎత్తుతో సమానం కావు. ఆఖరికి దేవుని వనములో ఉన్నటువంటి వృక్షములు కూడా, అంటే యెరూషలేములో ఉన్నటువంటి వృక్షములు కూడా ఆ వృక్షముతో సమానం కాదు. అంటే అంత గొప్పగా ఆ సామ్రాజ్యం ఉందని ఇక్కడ చెట్టు గురించి కాదు, చెట్టుతో పోలుస్తూ అష్షూరు సామ్రాజ్యాన్ని దేవుడు హెచ్చించిన విధానాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. అంత గొప్ప చెట్టుగా, అంత గొప్ప సామ్రాజ్యంగా ఆ సామ్రాజ్యం ఉంది. అయితే ఆ అష్షూరు సామ్రాజ్యం ఏం చేసిందంటే అతడు గర్వించెను, తన కొన ఆకాశమును అంటుకుంటుని బట్టి గర్వించను అని దేవుడు చెప్తా ఉన్నాడు. గర్వించిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే దాని కొమ్మలు నరికేశాడు, ఆ చెట్టును నరికేశాడు, ఒక ఎండిపోయిన చెట్టుగా చేశాడు, అదొక ఎండిపోయినటువంటి కొమ్మగా మార్చేశాడు. దానిలో ఉన్నటువంటి బలము, ప్రభావము, మహిమ అంతయు కూడా తీసి పక్కన పడేశాడు. ఏ జంతువులు అయితే దాని కింద ఆశ్రయం పొందినో ఇప్పుడు దాని మీద ఎక్కి తొక్కుతూ ఉన్నాయి. ఆ విధంగా దేవుడు చేయడానికి కారణం ఏంటంటే కేవలం అది గర్వించడం. మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే మనం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని గొప్పవారిగా చేస్తాడు, నలుగురికి ఆశ్రయంగా మారుస్తాడు, ఆ గొప్ప స్థాయిలో ఉంచుతాడు, మంచి తెలివినిస్తాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, పైకి తీసుకొస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే మనకి కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి, మనం నలుగురికి ఆశ్రయంగా మారిన విధానాన్ని బట్టి, నలుగురి కంటే కొంత ఎత్తుగా మనం ఉండడాన్ని బట్టి మనం ఎప్పుడైతే గర్విస్తామో దేవుడు మనమున్న ఆ స్థానాన్ని నుంచి తప్పిస్తూ ఉంటాడు, తగ్గిస్తూ చివరికి ఆ స్థానాన్ని లేకుండా చేస్తాడు. ఇదే మాట బైబిల్లో మరో చోట రాయబడింది, నాశనమునకు ముందు గర్వము నడుచును. కాబట్టి ఎప్పుడైతే మనకి గర్వం ప్రవేశిస్తుందో అప్పుడే మనం నాశనం అనేది, అంటే మన పతనం అనేది ప్రారంభమైనదనడానికి సూచనగా గర్వం అనేది ఉంటుంది. కాబట్టి మనం గర్వాన్ని విడిచిపెట్టి కలుగు చేసింది దేవుడు, ఇచ్చింది దేవుడు, సమస్తము కలిగించింది దేవుడు కాబట్టి ఆ దేవుని ఎదుట దీనులుగా